జూన్ 7న తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనుంది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేలా పాలసీని సర్కారు రూపొందించింది. పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్ ఇవ్వడం ప్రభుత్వమే బాధ్యత తీసుకోనుంది. అలాగే టీఎస్ఐఏసీకి 1,60,000 ఎకరాల భూమిని అప్పగించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీల్లో ఉన్న భూముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. యూనివర్సిటీలకు ఉన్నవే కొద్దిపాటి భూములేనని, వాటిని యూనివర్సిటీ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలన్నారు. జేఏసీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు కోదండరాం. యూనివర్సిటీలకు ఉన్న భూములే కొద్దిపాటి భూములు మిగిలినవి. ఆ ఉన్నటువంటి భూములను జాగ్రత్తగా కాపాడి వాటిని యూనివర్సిటీ అవసరాలకే ఉపయోగించాలని మేము కోరుతాం. భవిష్యత్తులో ప్రజల పక్షంలో నిలబడతాం. ప్రజలకు ఏ రీతిలో మేము ఉపయోగపడగలిగితే ఆ రీతిలో తప్పకుండా ఉపయోగపడతాం. పని బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.